హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే ఫ్రెండ్స్, హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ చేతి కుట్టు శిక్షణ చేతితో ఎలా కుట్టాలి అనేది చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, అసలు మిస్ కాకండి ఫ్రెండ్స్. బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. అయితే 6 ముక్కల లంగా కటింగ్ వీడియో చేశాను కదా ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ఉంది. అయితే ఇది స్టిచ్చింగ్ క్లాస్ 1 ఫ్రెండ్స్. కట్టింగ్ క్లాస్ 1 పెట్టినాను కదా, ఇది స్టిచ్చింగ్ క్లాస్ 1. చేతితో ఎలా కుట్టాలి అనే దానికి ఈరోజు వీడియో చూడండి. ఫస్ట్ మనం సూది దారం తీసుకొని మొన్న కట్ చేసుకున్న ఇది ఉంది కదా క్లాత్. అయితే ఇది మనం ఎగ్జాంపుల్కి 2 మీటర్స్ క్లాత్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. మనము ఇది 2 మీటర్సే తీసుకోవాలి. 2 మీటర్స్ తీసుకొని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా మెజర్మెంట్స్ చేసుకొని కట్ చేసుకోండి. అయితే మనం ఇట్లా పరుచుకొని పైన 3 మాత్రం తీసుకోవాలి ఫ్రెండ్స్. 3 మాత్రమే. క్రాస్ క్లాత్కి క్రాస్ క్లాత్ అతికేసుకోవాలి. అయితే మన రైట్ హ్యాండ్ చేతి కింద మన నడుం సైడ్ క్లాత్ పెట్టుకోవాలి. పైన సమానంగా చూసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రేట్గా పావు మందంతో నీట్గా స్టిచ్ చేసుకోండి. డబల్ తోని దారం తీసుకోండి. 2 జమాతలు కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి 2 జమాతల దారంతో స్ట్రేట్గా స్టిచ్ చేసి అక్కడ ముడేసి తీసేసేయండి, అంటే ఊడిపోకుండా ఉండడం కోసం. ఫస్ట్ మధ్యలో క్లాత్కి ఒక సైడ్ క్లాత్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. క్రాస్కి క్రాస్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రేట్ క్లాత్ అసలు జాయిన్ చేసుకోవద్దు. అది నడుం సైడు అట్టుకొని జాయిన్ చేయండి మీరు వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి, నడుం సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇది సెకండ్ స్టిచ్ అయిపోయింది. ఇది 6 ముక్కలు కదా, మొత్తము కిందవి పైనవి 2 భాగాలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇవి పైన 3 మాత్రం ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత కింద 3 తీసుకొని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పైన భాగం ఇట్లా వచ్చింది. చూడండి, చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చేతితో కుట్టడం వల్ల ఏమంటే మన బ్రెయిన్లో కొంచెం బాగా ఫిక్స్ అయిపోతుంది. చేతితో కన్నా మిషన్ పైన ఈజీ అనిపిస్తుంది, కానీ బ్రెయిన్లో కూర్చోవాలంటే మనం చేతితోనే ఫస్ట్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేర్చుకుంటే ఎన్ని రోజులకైనా కానీ మర్చిపోము మనము. క్రాస్ క్లాత్కి క్రాసే జాయిన్ చేసుకోవాలి, స్ట్రేట్ చేసుకోవద్దు. అందుకనే క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ క్రాస్కి క్రాసే జాయిన్ చేసుకోవాలి. స్ట్రేట్వి కార్నర్స్కి రావాలన్నమాట. అయితే చేత్తో ఏమవుతుందని అంటే ఏ పార్ట్ ఎక్కడ జాయిన్ చేయాలి అని మనకు బ్రెయిన్లో 1 by 1 ఫిక్స్ అయిపోతుందని చెప్పేసి ఇట్లా చేత్తోనే కుట్టిస్తున్నాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా కుట్టి ప్రాక్టీస్ చేసుకొని అన్నీ వచ్చేసినాయి అన్న తర్వాత మెషిన్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. లేదు మాకు కొంచెం మామూలుగా స్టిచ్ చేయడం వచ్చు అన్న వాళ్ళు మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ వీడియోలో ఎట్లా చెప్పినానో అట్లా చూసి కట్ చేసుకొని ఫాస్ట్గానే మిషన్ మీద స్టిచ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, నేను కూడా ఈ విధంగానే నేర్చుకున్నా. మాకు నేర్పించిన ఆంటీ ఇట్లనే నేర్పించింది ఫ్రెండ్స్. అందుకే నేను కూడా నేర్పించే వాళ్ళకి ఇట్లనే నేర్పిస్తాను. ఫస్ట్ చేత్తోనే కుట్టించిన తర్వాత అన్నీ మామూలుగా కుట్టడం వచ్చేసినాయి, అర్థమైపోయింది అన్న తర్వాతనే మిషన్ ఇస్తాను. మిషన్ కుట్టడము, మిషన్ పైన ఎట్లా కుట్టాలి అనేది అట్లా ప్రాక్టీస్ ఇస్తాను నేను. ఫస్ట్ అయితే చేత్తోనే కుట్టిస్తాను. నేను చేతి పైన నేర్చుకున్నాను. నేను నేర్పించే వాళ్ళకు కూడా చేత్తోనే నేర్పిస్తాను. ఆ తర్వాతనే మిషన్ వచ్చేసింది, పర్లేదు మేము కూడా మిషన్ తెచ్చుకుంటాం ఇంకా వారం రోజులు 10 రోజులు అయితే అని అన్నప్పుడు మిషన్తో నేర్పించేస్తాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళకు. మిషన్ పైన నేర్చుకుని కుట్టేస్తే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది, చేతి పైన కొంచెం నిర్లక్ష్యం చేస్తారని చెప్పేసి అప్పుడే మిషన్లో తెచ్చుకోవద్దు. మొత్తం కట్టింగ్ స్టిచ్చింగ్ చేతి పైన నేర్చుకున్న తర్వాత ఒక 2-3 నెలల తర్వాత తెచ్చుకోండి. అప్పుడు మిషన్ పైన కుడతారని చెప్పేసి చెప్తా ఫ్రెండ్స్ నేనైతే. అందుకోసమే వాళ్ళకి చెప్తుంటే వీడియో చేసి పెట్టేస్తే బిగినర్స్ కూడా నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నా. 2 రకాలుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, బ్రెయిన్లో కరెక్ట్గా ఫిక్స్ ఉంటుంది. ప్లస్ తొందరగా మర్చిపోము మనము. మెషిన్ పైన కుట్టేటప్పుడు కూడా ఏ పార్ట్ ఎక్కడ జాయిన్ చేయాలనేది క్లియర్గా గుర్తుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇట్లా చేతి పైన కుట్టిస్తున్నా.
చూడండి 2 భాగాలు కుట్టేసిన తర్వాత ఒక సైడ్కి మనం ఇట్లా కొంచెం వదులుకోవాలి ఫ్రెండ్స్, ఒక్క సైడ్ది మాత్రమే. ఎందుకంటే బొంద దూర్చడానికి అక్కడ మనకు ఓపెన్ వస్తుంది కదా, అట్లా కొంచెం వదులుకోవాలి రెండో సైడు. ఒక సైడ్ మొత్తం ప్యాక్ చేసి రెండో సైడ్ ఏమో కొంచెం వదిలేసి ఒక 4 ఇంచెస్ అట్లా వదులుకోండి. మెయిన్ లంగకైతే పెద్ద లంగకి 4 ఇంచెస్ అట్లా వదులుకొని అక్కడ నుంచి ఇక్కడ కింది వరకు స్ట్రేట్గా స్టిచ్ చేసేసేయండి. వేసేసి కింద కార్నర్స్ ఏమన్నా ఉంటే మనము స్ట్రేట్ చేసుకోవాలి ఇంకా, ఎందుకంటే కింద కూడా డబల్ ఫోల్డింగ్తో కుట్టేసేసేయాలి మనము. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి 3 ముక్కలు 3 ముక్కలు 6 ముక్కలు అయిపోయింది ఫ్రెండ్స్. మన లంగా 75% అయిపోయినట్టే, ఇంకా 25% బ్యాలెన్స్ ఉందంతే. ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రెండ్స్, తొందరగానే కుడతాము. మనం ఇట్లా ఓపెన్ వదులుకున్న క్లాత్ మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఇట్లా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా స్టిచ్ చేసేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇది 2 సైడ్లు కూడా మళ్ళీ డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేసేసేయాలి. ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా వేసేసేయచ్చు ఆగకుండా. అక్కడ నాకు దారం అయిపోయింది కదా, నేను ఆపేసిన. చూడండి 2 జమాతల దారం తీసుకోవాలి. 2 జమాతలు అయితేనే కుట్టిన దానికి కొంచెం కరెక్ట్గా ఉంటుంది. ఎవరికైనా చూపించినా కానీ ఊడిపోకుండా ఉంటుంది. సింగిల్ దారంతో కుట్టినామంటే, సింగిల్ జమాతతో కుట్టినామంటే అదొక దిక్కు చూపిస్తే ఒక దిక్కు ఊడిపోతుంది, ఏం నేర్చుకున్నారు మీరు అని అంటారు. కాబట్టి డబల్ దారంతోనే వేసుకోండి. ఇది నేర్చుకున్నా అని చెప్పి ఎవరికైనా చూపించినా కానీ చాలా బాగానే ఉంటుంది, చాలా నీట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చేతి పైన కుట్టింది ఒకసారి ట్రై చేయండి. ఇంటి దగ్గర పనులన్నీ అయిపోయిన తర్వాత 1 గంట కేటాయించండి ఫ్రెండ్స్ కటింగ్ చేయడానికి, మళ్ళీ నెక్స్ట్ డే స్టిచ్చింగ్ చేయడానికి. అట్లా మీరు ఫస్ట్ కటింగ్ ప్రాక్టీస్ చేయండి. కటింగ్ వచ్చేసింది అని అన్న తర్వాతనే 2 డేస్ అయినా సరే ప్రాక్టీస్ చేయండి, 3 డేస్ అయినా సరే ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఇది కూడా 3 డేస్ ప్రాక్టీస్ చేయండి. స్టిచ్చింగ్ కూడా కటింగ్ 2 డేస్ చేయండి, స్టిచ్చింగ్ 2 డేస్ చేయండి, 2 కలిపి 2 డేస్ చేయండి. మళ్ళీ అట్లా పెట్టుకోండి, 3 డేస్ ఛాలెంజ్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా క్లాత్లని ఇట్లా కట్ చేసుకొని ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మందంతో కుట్టుకుంటూ రావాలి. 1/2 ఇంచ్తోనే ఇట్లా మొత్తం చుట్టూ మొత్తం కుట్టేసేయాలి లంగకి. అయితే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఏమన్నా కావాలి అని అనుకుంటే కూడా కామెంట్లో పెట్టండి. నేను ఆ వీడియో చేతి పైన స్టిచ్ చేసి చూపించి పెడతా ఫ్రెండ్స్. కటింగ్ చేస్తాను, ఒకరోజు స్టిచ్చింగ్ చేసి పెడతాను. డైలీ కుదరకున్నా డే బై డే లేదంటే 2 రోజులకు ఒకసారన్నా అప్లోడ్ చేస్తాను. చూడండి ఇట్లనే ఇంట్లో పనులన్నీ అయిపోయినాక ఫ్రీ టైం ఉంది అని 1-2 గంటలన్నా దొరుకుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ మధ్యాహ్నం పూట. చూడండి కూర్చొని నేర్చుకోండి. పాత క్లాతులన్నీ బయటికి తీసేయండి, ఇంకా కట్ చేసి పారేసేయండి. చూడండి 1-2 సార్లు స్టిచ్ చేయండి. లేదు మాకు ఓపిక ఎక్కువ ఉండలేదు కుట్టడానికి అంతా అని అంటే ఒక్కసారన్నా కుట్టండి కనీసం. కట్ చేయడం అంటే ఫాస్ట్గా కట్ చేసి పారేయచ్చు, కానీ కుట్టడం అంటే ఈజీ కాదు కదా చేతి పైన. అందుకని ఒక్క పార్ట్ ఒక్కసారన్నా స్టిచ్ చేయండి. ఒకటి ఏదైనా నేర్చుకున్నారు, ఎగ్జాంపుల్కి ఈరోజు శారీ పెట్టుకోటి నేర్చుకున్నారు అనుకోండి, ఇది ఒకటి కుట్టి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏది పెడతానో అది ఒక్కొక్కటన్నా కుట్టండి. వచ్చే వరకు కుట్టమని అంటలేను, బ్రెయిన్లో ఎట్లా జాయిన్ చేస్తున్నాం అనేది బ్రెయిన్లో ఫిక్స్ కావడం కోసం చేతి పైన ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రోజుకు 1 గంట ఖచ్చితంగా కేటాయించండి ఫ్రెండ్స్. మీరన్నా కుట్టుకుంటారు. ఫస్ట్ ఒక 2 మీటర్స్ క్లాత్ తెచ్చుకోండి. కట్ చేసిన తర్వాత పెద్దవాళ్ళకి ఎంత పడుతుంది అని చూసుకొని కటింగ్ వీడియోలో మెజర్మెంట్స్ చెప్పాను, చూడండి. చూసి దాని ప్రకారం కట్ చేసుకొని, మిషన్ కనుక ఉంటే మాకు కొంచెం మామూలుగా మిషన్ తొక్కడం వచ్చు, కుట్లేయడం వచ్చు అని అంటే లంగకి ఏమంత కష్టం కాదు, స్ట్రేట్ కుట్లే ఉంటాయి కాబట్టి నేను ఎట్లా చూపిస్తున్నా అట్లా కుట్టేసేసేయండి. మెషిన్ పైన కూడా చేతి పైన కుట్టడము
రిస్క్ వద్దు, మేము చేయలేము అని అనుకుంటే, మాకు కుట్లు వేయడం వచ్చు అనుకుంటే మాత్రము మెషిన్ పైన ఇప్పుడు ఇది చేతి పైన ఎట్లా కుట్టిస్తున్నానో ఆ కుట్లనే మీరు మెషిన్ పైన వేయండి, వచ్చేస్తుంది. మీ లంగా మీరు కుట్టుకుంటారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకు కుట్టండి. మీటర్ క్లాత్ ఒక 40లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంతమంది తెచ్చిచ్చిండ్రు, కుట్టినా నేను, అందుకని అంటున్నా. నేను అడిగిన ఎంత ఉంది క్లాత్ అని చెప్పేసి 45 రూపాయలు అని అన్నారు. ఇంకొంచెం క్వాలిటీ మంచిగా మెత్తటి క్లాత్ అయితే 50 అని అన్నారు. అందుకని అంటున్నా, మంచి మెటీరియల్ తెచ్చుకొని మీరు స్టిచ్ చేసుకుంటే కూడా 2 మీటర్స్ అంటే కూడా 100 రూపీస్ ఫ్రెండ్స్. మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళకి మీరు కుట్టించినట్టు ఉంటుంది. అదే బయట కొనుక్కుంటే 150 రూపీస్ ఫ్రెండ్స్. హైట్ని బట్టి ఎంత అని సైజుని బట్టి కాస్ట్ ఉంది. మనం కొనుక్కుంటే కూడా మనం ఇట్లా ఆలోచన చేసుకోవడంలో తప్పే లేదు. కాబట్టి ఇంట్లో ఏమన్నా కొంచెం పొదుపు అంటే ఇట్లాంటివి చేసి కూడా చేసుకోవచ్చు. మనకి ఏ మ్యాచింగ్ లంగలు కావాలన్నా కానీ పోయి క్లాత్ తెచ్చుకోవచ్చు, మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఎంత లేకున్నా ఒక 50 రూపీస్ అన్న సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. లంగా లోపల కూడా మనకు మెషిన్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. మెల్లిగా ఫస్ట్ స్టార్ట్ చేయండి మీరు చేతి పైన కుట్టుడు. చూడండి, మళ్ళీ కుట్లు వేయించాలంటే కూడా దానికి 40 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అందుకని మీరు కుట్టుకోండి. కుట్టేటప్పుడే ఎట్లయినా 2 స్టిచ్లు వేసేసుకోండి. ఒక కుట్టేటప్పుడు కంపల్సరీ ఏదైనా డబుల్ స్టిచ్ వేసి కుట్టాలి. మనం కుడితే మాత్రం మెల్లమెల్లగా మీరు స్టార్ట్ చేస్తే మీకు వచ్చేసినాయి. మీ రిలేటివ్స్కి, మీకు, మన ఇంట్లో వాళ్ళకి, అమ్మలకి, అత్తమ్మలకి, ఎవరికైనా మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ, ఎవరు లేడీస్ ఉన్నా కానీ అందరికీ మనం స్టిచ్ మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏ చీర ఆ చీర మ్యాచింగ్ పెట్టికోట్ కంపల్సరీ కావాలి. కాబట్టి మనమన్నా కుట్టుకోవచ్చు. ఒక్కసారి పోయి ఒక 2-3 చీరలకు తెచ్చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, పైన క్లాత్ ఎట్లా జాయిన్ చేస్తున్నా ఒకసారి వీడియోలో చూపించినట్టు చూసుకుంటూ కట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత కావాలో అంతా మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పైన క్లాత్ కోసం అని చెప్పేసి, ఆ క్లాత్ని తీసుకొని పైన జాయిన్ చేస్తున్నా. కూర ఉంది కదా, కూర పైనకు వచ్చేటట్టు ఇంకొక సైడ్ కూరకి ఆపోజిట్ సైడ్ లోపల సైడ్ నుంచి పెట్టి స్టిచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక సైడ్కి కార్నర్కి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి దానికి యాడ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు అయితే కొంచెం తక్కువ పడింది, సరిపోతుంది అనుకున్నా కానీ సరిపోలేదు నాకు. అయితే కొంచెం అతికేసుకుంటున్నా. అతుకు కంపల్సరీ పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది చిన్నది కదా సరిపోతుంది అనుకున్నాను నేను. మనము ఫస్ట్ కట్ చేసేటప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ పైన కోసం అని తీసేస్తాం కదా, ఈ క్లాత్ని 2 ఉంటాయి మనకు. డబల్ ఫోల్డింగ్ మీద కట్ చేసి తీస్తాం కాబట్టి 2 ఉంటాయి. మనకి ఎంత పడుతుందో అంత చూసుకొని తీసుకొని జాయిన్ చేసుకొని ఒక సైడ్కి డబల్ ఫోల్డింగ్ చేసుకొని లోపల నుంచి పెట్టాలి ఫ్రెండ్స్. లోపల నుంచి పెట్టి పైనకి ఆ కూర ఉంది కదా, పైన కూర అట్లా పెట్టేసి అంచులాగా ఉంటుంది కదా, అది పైన పెట్టేసి డైరెక్ట్ స్టిచ్ చేసేసేయచ్చు. చూడండి, ఇది కూడా లాస్ట్ ఎండింగ్ కొంచెమే ఉంది కుట్టుడు. ఇది డబల్ ఫోల్డింగ్ చేసేస్తున్నా. ఈ సైడ్ ఆ సైడ్ డబల్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేయాలి. ఎప్పుడు కూడా అట్లనే వదిలేసి కుట్టేయద్దు. అట్లా తోకల్లాగా కొడుతుంది, దారాలు తెలుతాయి, పోగులు తెలుతాయి. అట్లా ఎప్పుడు కుట్టొద్దు. వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అట్లనే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనకు కావాల్సింది ఏం ఎక్కువ అవసరం లేదు. సూది, దారం, కత్తెర, టేపు, కటింగ్కి అయితే మాత్రం మెజర్మెంట్స్ రాసుకోవడానికి పెన్ను, నోట్స్, ఒక మార్కర్ ఫ్రెండ్స్. మార్కర్ కూడా కంపల్సరీయే. ఎందుకంటే ఎట్లా గీయాలని ప్రాక్టీస్ చేయాలంటే మార్కరే కావాలి. మార్కింగ్ చేసుకొని కట్ చేసి వాడేసేయండి. పాతవి పిచ్చి చిన్నగా అయినా సరే కానీ కట్ చేసి పారేస్తే ఒక ఐడియా వస్తుంది. ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత బ్రెయిన్లో కూర్చుంటుంది. ఒక్కటేసారికి రావాలంటే రాదు. ఇది బొమ్మలదని అనుకోకండి, చిన్న పిల్లలదని కూడా అనుకోకండి.
ఇవి మనవి పెద్దవాళ్ళే అని అనుకోండి మీరు. కాకపోతే ఎట్లా కుట్టాలి అనే ప్యాటర్న్ మాత్రం నేర్చుకోండి మీరు దీని నుంచి. చిన్న పిల్లకి బొమ్మలో కుట్టినట్టుంది, ఇది అర్థం కావడం కోసమని కాదు, కుట్టేటప్పుడు బ్రెయిన్లో ఎట్లెట్లా కుడుతున్నామో అనే దానికోసం చేతి పైన స్టిచ్చింగ్ అనమాట. ఎట్లెట్లా కుడుతున్నాము, ఈ ముక్క ఎక్కడ జాయిన్ చేస్తున్నామో, దీని తర్వాత ఏది కుట్టాలి అనేది ఒకటి బ్రెయిన్లో మనకు అట్లా ఉండిపోతుంది. ఏదైనా ఎట్లా ప్రాక్టీస్ చేస్తే అట్లనే ఉండిపోతుంది. ఫాస్ట్గా కట్ చేసి ఇది అతికేయండి అని అంటే మిషన్ మీద కూర్చొని ఫటాఫట్ వేసేస్తారు. మళ్ళీ ఇంకొక ముక్క ఇస్తే ఆ ముక్కను కూడా ఫట్టుమని వేసి ఇచ్చేస్తారు. అట్లా ఏం బ్రెయిన్లో కూర్చోదు. ఇట్లా బ్రెయిన్లో చాలా మంచి ఫిక్స్ అయిపోతుంది. అట్లా టైం ఎక్కువ పడుతుంది, ఇట్లా కొంచెం టైం తక్కువ పడుతుంది అనమాట. ఎక్కువ తొందరగా క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా చేతి పైన చేస్తున్నా. చూడండి, పైన పెట్టేసి ఆ కూర పెట్టి కుట్టేస్తున్నా పైనది. చూడండి, మీరు ప్రీవియస్ వీడియోలలో కూడా కట్టింగ్ వీడియోస్ చాలా ఈజీగా అర్థమయ్యేవి ఉన్నాయి. కొంత వచ్చిన వారు ఉంటే మాత్రము కటింగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నా కటింగ్లు ఏమంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి కటింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి కట్ చేయను. ఫ్రంట్ పార్ట్ ఒకసారి, బ్యాక్ పార్ట్ ఒకసారి అట్లా ఉండదు. రెండు ఒక్కటేసారి కట్ చేసుకొని మెజర్మెంట్స్ కూడా తీసుకొని కట్ చేసేస్తా. చూడండి, ఒకసారి బ్యాక్ పార్ట్కి ఎంత, మళ్ళీ ఫ్రంట్కి ఎంత తీసుకోవాలనే టెన్షన్ ఉండదు. ఒకసారి వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోలల్లో. ఒకవేళ మీకు రాలేదు అని అంటే నాకు కామెంట్ చేయండి, ఎక్కడ ఏమైంది అనేది నేను చెప్తాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వేరే వాళ్ళు నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది, వీడియో పుష్ అవుతుంది. ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉన్నామేమో అనుకునే వాళ్ళు మాత్రము టైలర్ అయిపోవచ్చు ఈజీగా. ఒకసారి ఈ క్లాసెస్ ఫాలో అవ్వండి. నా ఛానల్ మీ దగ్గర ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. ఎవరన్నా ఇంకా ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు ఎట్లయినా అయిపోయి పంపించేస్తాము అని అంటే కూడా ఆడపిల్లలకి స్టిచ్చింగే నేర్పిస్తారు ఫ్రెండ్స్. మాకైతే అప్పట్లో అట్లనే చేసిండ్రు, అందుకని అంటున్నా. పెళ్ళి చేసేస్తాం ఇక 1 సంవత్సరం అయితే అని అంటే ఫస్ట్ మిషనే నేర్పిస్తుండే మాకు అప్పుడు. అందుకని అంటున్నా. చూడండి, ఒకసారి ఇంటి దగ్గరనే కూర్చొని పిల్లలు ఏం చేస్తారు, ఖాళీ ఉండేదానికన్నా నేర్చుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అని ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది. అసలు ఎంత మోడల్ డ్రెస్సెస్ వచ్చినాయి. ఇప్పుడు నేర్చుకొని కుట్టుకుంటే మాత్రము సూపర్గా సేవ్ చేసుకోవచ్చు మన డబ్బులు మనము. చూడండి, ఒకసారి మంచి టైలర్ పోయి ఇప్పుడు ఏమైందంటే ఫ్యాషన్ డిజైనర్లని అయిపోతున్నారు. అంతా కుట్టుడు అంతే, కాకపోతే పేర్లే వేరు ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ఫస్ట్ చిన్నగా కుట్టి లాస్ట్ అనుభవంతో అట్లా అవుతారు. చూడండి ఒకసారి నా వీడియోస్, చాలా ఈజీ మెథడ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతే. మనం లంగా కుట్టిన తర్వాత బొందె కూడా కంపల్సరీ. నాడ ఫ్రెండ్స్, బొందె అంటే అర్థం కాకపోవచ్చు, నాడ ఇది కూడా ఖచ్చితంగా కుట్టియాలి. మనము లంగా కుట్టిన తర్వాత నాడ ఎక్కడి నుంచి తీసుకొచ్చేసుకుంటారు కాబట్టి మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలంటే కూడా అది కష్టమే. కాబట్టి చూడండి, నాడ కూడా కుట్టేసి ఇట్లా వేసేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. మిస్ కాకుండా హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. ఈజీ టైలరింగ్ లక్ష్మి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యూజ్ ఉన్నది అని అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇట్లా వచ్చేసింది. ఎంత బాగా వచ్చేసింది, చూడ్డానికి కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా నచ్చేసింది. చూడండి, 2 మీటర్ల క్లాత్తో 6 ముక్కల లంగా అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్గా.
సబ్స్క్రైబ్ చేసుకోండి.